నిన్న మన బీజేపీ వాళ్ళు బయలుదేరి మోడీని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పటివరకు ఏమున్నాడా మోడీ? ప్రధానమంత్రి లేడా? ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా? 10 ఏళ్ల నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా. మరి ఆయన ఎందుకు చేయలే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే ఇప్పటికీ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొనేటోళ్ళు లేడు, మా తాండూరులో కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు. ఎట్లా బతకాలి? అభివృద్ధి అన్నారు. ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా. ప్రాణహిత చేవెళ్ళ నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు దేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చేవెళ్ళలో శిలాఫలకం వేస్తే పడావు పెట్టించు పండ్లికిలు ఇచ్చిండు కేసీఆర్. ఈ బీజేపీ ఏమన్నా చెప్పి కేసీఆర్ చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు, పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పుడని చెప్పిండా? నిన్న మొన్నటి వరకు ఈ కేడీ ఆ మోడీ కలిసే అంటగాగింది కదా. అల్లం బెల్లం లెక్క అల్లాయి బల్లాయి చేసుకురు కదా వాళ్ళిద్దరూ. చేయలేదా? మరి ఇవాళ మేమిద్దరం వేరే, మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారు. ఇది నమ్మాలనా అని నేను అడుగుతున్నా. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు లేకపోతే, చీకట్ల ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ మోడీని ఎందుకు అడిగిండే? ఇది నేను చెప్పినా? మోడీ కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండని. ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద, కుల పెద్ద? నరేంద్ర మోడీ కదా. ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీకి చెప్పిండంటే వాళ్ళ కుల పెద్ద ఎవడు? మోడీ కదా. మరి ఆ మోడీ కేడీ ఇవాళ కాంగ్రెస్ను తట్టుకోవాలంటే చీకట్ల కలిసి ఉండాలి, పొద్దుటిపూట కొట్లాడినట్టు ఉండాలని నాటకాలు వేస్తూ ఈ నాటకం కింద తెలంగాణ పిల్లలకు అర్థం కాదా? మనం అంత అమాయకులమా? గుజరాత్ నుంచి వచ్చి ఆయన జోలు చెప్తే వినడానికి. ఏంది గుజరాత్ మోడల్ అని నేను అడుగుతున్నా. గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం 2 కావాలి. గుజరాత్ మోడల్ అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి. గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. కానీ ఇవేవి జరగలేదు. ఇంకేం మోడలు? గుజరాత్ మోడలు. ఆ గుజరాత్ మోడల్ 10 ఏళ్ళు దేశంలో అమలు చేసారు. గుజరాత్ మోడల్ అంటే పార్టీలను చేర్చడం, ప్రభుత్వాలను బడగొట్టడం, ఎన్నికని కింద పడేసుడు, మాటినోని జైళ్ళలో పెట్టుడు. మనం మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్యూలోనో, యూత్ కాంగ్రెస్లోనో, మహిళా కాంగ్రెస్లోనో, లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో, ఎస్సీ డిపార్ట్మెంటోలో ముందు తోలుతాం. అరే పిల్లలు ఉరుకూరి వచ్చే వారం మీటింగ్ ఉందని. కానీ మోడీ ఎవరిని తోలుతాడా? ఈడీ వాళ్ళని తోలుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని తోలుతాడు, సిబిఐ వాళ్ళని తోలుతాడు. అరే పోర్రాబాయ్ ఆ ఊర్లో వీడి నాయకులు ఉన్న వాళ్ళని తీసి కేసులు పెట్టుర్రి, మళ్ళీ తర్వాత మా పార్టీలో చేర్చుకుంటామని. ఇది గుజరాత్ మోడల్ అంటే. ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో, మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు. ఆయనకి వేసినా దండుగా అవుతుంది. ఎందుకంటే ఆయనకు ఒక్కోటి వేసినా కూడా దండుగా అయిపోతుంది అది. ఎందుకంటే ఆయన మాట ఎవరు విన్నారు? ఆయన్నే చెప్పిండు.